నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ఎఫెక్ట్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు అనకాపల్లి జోనల్ కార్యాలయంలో డంపింగ్ యార్డును పరిశీలించారు. నగరం నడిబొడ్డున డంపింగ్ తో అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆయన మండిపడ్డారు. జోనల్ కార్యాలయంలోనే చెత్తను డంప్ చేయడం ద్వారా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దుర్వాసనతో అవస్థలు పడుతున్నారని జీవీఎంసీ తీరుపై నాగేంద్రబాబు మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ దూరంగా ఉంది. సో దోమల వల్ల అనేక డెంగ్యూ జబ్బులు ఎన్ని జబ్బు డెంగ్యూ రావాల్సిన అవసరం లేదు. చికెన్ గునియా వచ్చినా ఇంకా మలేరియాలు పక్కన స్కూల్ ఉందండి, పక్కన స్కూల్ అండి. లాక్డౌన్ బండ్లు పెట్టి అంతకుముందు లారీలు కూడా ఎక్కడైతే అడ్డగోలుగా ల్యాండ్స్ ప్రవేశిస్తున్నాయో ఏదైనా ప్రవేశం ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ఇది ఇంచుమించు మట్టి ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉండే కొన్ని వ్యర్థాలని సపరేట్ చేసి ఎంత మట్టి వస్తుందో ఆ మట్టిని ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రపంచంలో అన్ని కంట్రీస్లో వేస్ట్ ఫామ్ అవుతుంది. కాలిపోయిన టైర్ల దగ్గర నుంచి పాత కార్లు అన్ని బట్టలు వాటినేమి. సో వీటన్నిటిని కూడా మనం చేయడానికి ఫస్ట్ పరిగెట్టబడి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి ఒక బాధ్యత. ఎవడు సాగు వాడు సాగుని వాళ్ళకి ఏం చేయాలంటే ఏం చేయాలి. ఏదైతే చేద్దామని మేము ముందుకు వస్తున్నాం, నాకు అవకాశం దొరికితే మాకు 100% డంపింగ్ యార్డ్ ఇష్యూస్ సెపరేట్ లిస్ట్ పెడతాం. ఎందుకంటే దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్. ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. మన ఎప్పుడు మన దేశంలో మన ప్రభుత్వాలు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలు వీలైనంత అజ్ఞానం నుంచి తద్వారా పబ్బం గడుపుకోవడం అనేది వెళ్ళకుండా పొలిటికల్ పార్టీస్ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. చచ్చిపోయిన పిల్లలు లేకపోతున్నా అక్కడ తీసుకెళ్ళి కూర్చోండి. ఇక్కడ అలాగే మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ అధికారులు కూడా ఇవాళ ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం చేయొచ్చు, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తాం. ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి ఏదన్నా గవర్నమెంట్ వస్తే మాత్రం అది చాలా తీవ్రమైన సమస్యకి దారితీస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ మేనేజెస్, అంటే ఎవరైతే గవర్నమెంట్ సంబంధించుకుంటారో. చెత్త నిజంగానే చాలా కష్టం అనిపిస్తుంది. రియల్లీ బ్యాడ్. ఎంత కుళ్ళు ఉంటుంది, ఎంత యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి. యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏమి రాదు. సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్, కరెక్ట్గా నాకు టెక్నికల్ వర్డ్స్ తెలియదు. అలాంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనుషుల్లో భయంకరమైన హాని.